ఇది ఉత్తరేణి చెట్టు. ఈరోజు కాన్సెప్ట్ ఇది వెన్నదేవి చెట్టట. దీన్ని అమృతకాడ, వెన్నదేవి, అడవినాభి, వెన్న ముద్దల అలము. అంతేకాకుండా దీనిని కామినేని కుటుంబానికి చెందిన మొక్క, అంటే కామినేని బెంగాల్ దీని శాస్త్రీయ నామము. వెన్న ముద్దల అలము మన యొక్క తెలంగాణ పరిభాషలో దీన్ని ఏమంటారంటే దాదాపుగా గంగెడ్ల అలం అంటారు. దీన్ని గంగెడ్ల అలం. అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇది ఉత్తరేణి, కామినేని అండ్ బెంగాల్ జీసస్ ఒక మొక్క. దీన్ని వెన్న ముద్దల అలం. ఇంకొకటి ఏంది, ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నాం అండి. దీని అమృతవల్లి. ఇందులో మనకు ముఖ్యంతోని ఏంటంటే ఒక గింత చిన్నదంతా ఏంది తెల్లగలిజేరు. ఇది ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి ప్రతి ఒక్కటి ఇక నుండన్నా కొంచెం మార్పు రావాలి. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారి కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనం చేస్తున్నా. ఈరోజు చెప్పబోయేది విషయంలో నేను ఇంతకుముందు చూపించిన విభాగంలో ఎవరైతే దాదాపుగా మన యొక్క ఇంటి ఆవరణలో కానీ మన యొక్క సొంత ఆస్తులలో కానీ సొంత భూములలో తమకు తామే ఒక మొక్కలను ఒక సహజ సంపదగా పెంచే ప్రతి ఒక్కరికి వందనములు చేస్తున్నా. ఎందుకంటే నేను ఇంతకుముందు విభాగంలో చెప్పిన ఆయుర్వేద అభిమానులారా, మన ప్రకృతిలో ఉన్న మొక్కలకు, ప్రకృతిలో ఉన్న జీవకోటిని ఎప్పుడైతే మనము ఏదో ఒక సంకుచితమైన ఒక విషయాలలో వాటిని వేరే దారిగా చేసి చివరికి అన్నీ అంతరించిపోయే సమయంలో మనం ఇప్పుడు ఎటు దోచని ప్రయత్నంలో ఉన్నామండి. అది 100% నిజం. ఎందుకంటే నేను చెప్పబోయేది ఒకటే, ఒకసారి మన జీవితాన్ని కానీ విస్మరించుకుంటే మనకి ఎందుకు ఈ ఒక వ్యాధులు వస్తున్నాయని ఒక ఆలోచన. గత ఒక 40-50 సంవత్సరాల చరిత్రను, ఒక 30 సంవత్సరాల చరిత్రను కనుక వెనుక తీసుకుంటే ఆయుర్వేద అభిమానులారా, ప్రతిదీ రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబాలే. ఆ రైతాంగాన్ని కనుక ఎప్పుడైతే ఆ రైతును కనుక విస్ఫోటన చేసారో సమాజంలో, ఆ రైతుకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఎన్నో కష్టాలతోని ఏదో ఒక రసాయనిక మందులు కనుక వాటి మీద వెదజల్లడం వల్ల చేయడం వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కష్టాలు స్టార్ట్ అయినాయి. ప్రతి జీవనంతో ముడిపడ్డది. ఎందుకంటే వాళ్ళు వేసిన ఒక రసాయన మందులు, వాళ్ళు తీసుకున్న నిర్ణయము, వాటికి తోడుగా ఏదో ఒకటి కనిపించే ఒక ఆశతో చేస్తే చివరికి రసాయన ముద్దల్లాగా ఉండి మనం అన్నీ ఆర్గానిక్ మందులు కాకుండా రసాయనిక మందులు మింగడం వల్ల ఎక్కువగా మనకి వ్యాధులు వచ్చే అవకాశంలో అది 100%, 170% వరకు అది. కానీ ఎప్పుడైతే ప్రకృతిని కనుక మనం దూరం చేసినామో ఆ దూరంతో ఇంకా అనుసంధానంగా ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశంగా ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక కథలాగా. ఇది ఏ జాతి మొక్క అంటే దీన్ని మనకి ఫస్ట్ వచ్చిన మొక్క. దీని ఏంటంటే అమృతకాడ అంటారు. దీన్నే వెన్న ముద్దల అలం అంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా శాస్త్రీయ నామం కామినేని బెంగాల్ జీసస్ అనే ఒక శాస్త్రీయ నామం. ఇది అంటే కామినేని కుటుంబానికి చెందినది. అంటే కామినేని కుటుంబానికి చెందినది ఎందుకంటే ఇది ఒక జిగటతో కూడుకున్న పదార్థం గల ఉత్పన్నమవుతుంది ఈ కాండ భాగంలో. ఇది మంచిగా ఉండే ఆయుర్వేద అభిమానులారా, ప్రతి వ్యవసాయదారునిలో ఈ మొక్క లేనిది ప్రపంచం లేదు, భారత ఖండం లేదు. ఇటు ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ
ఈ మొక్క కనిపిస్తుంది, విస్తారంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఆసియా ఖండంలో, ఆఫ్రికా అయితేంది, మన యొక్క భారత ఖండంలో అయితేంది, ఈ మొక్కకు మనిషికి అనుసంధానంగా ఉండేది. ఎప్పుడైతే ఈ మొక్కను కనుక అనుసంధానం చేసి దూరం చేసిర్రో ఎక్కువ కష్టాలు ఏర్పడ్డాయండి. ఇలా చెప్తా చూడండి. దీని వెన్నముద్దల అలం అంటారు. అంతేకాకుండా దీని గంగెడ్ల అలం కూడా అంటారు మనకు తెలంగాణ పరిభాషలో. తెలంగాణ కానీ ఇరు రాష్ట్రాలు పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గంగెడ్ల అలం అంటారు. ఎందుకంటారంటే గంగెడ్ల వాళ్ళని ఒక తెగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికింత చేసుకొని వాళ్ళకి ఏదో ఒక చేసి ఒక ఎద్దును ఆడించి ఆ ఎద్దు ఆడుతున్న కొద్దీ వాళ్ళ యొక్క చేసుకుంటూ వచ్చే ఒక తెగల వాళ్ళని గంగెడ్లు అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊరు ప్రాంతానికి వచ్చేది, ఏది మా ఊరు ఉన్నదనుకోండి, మా ఊరు దగ్గరికి వచ్చేది ఎప్పుడు వస్తారు? వాళ్ళు ఎక్కువ శాతము సంక్రాంతి సమీపంలో వస్తారు. ఈ సంక్రాంతి తెగల వాళ్ళు తన వంతు తిరుక్కుంటూ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ విషయం చూడండి, ఎవరికైనా కానీ అతి తక్కువ కాలంలో ఎక్కువ కాలం తిరగడానికి ఆలోచించేవాళ్ళు. అదే తగు సంబంధించిన యొక్క మొక్కలను కానీ తగు సంబంధించిన యొక్క ఏదైతే తొందరగా తింటే అతి క్షుణ్ణంగా అరుగుతుంది, జీర్ణమవుతుంది అని కొందరు ఆలోచించేవాళ్ళు. కానీ తన వంతు ఆ ఊరిలో ఆ ఇళ్ళు తిరుక్కుంటూ వాళ్ళు ఆడించుకునే జంతువులు ఉంటాయి కదండి, ఆ గంగిరెద్దులాగా ఉంటుంది చూడండి. ఆ గంగిరెద్దు ఒక ఆహారంలాగా కావాలి, అంటే దానికి మేత కావాలి. అంటే ఏం చేసేది వాళ్ళు, ఈ ఊరు పక్కన ఆడించుకునేది ఏదో ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం 11 గంటల వరకు ఎంతో వరకు వాళ్ళకు ఇది ఊళ్ళో ఉన్న జనాభాను బట్టి ఆ ఉన్నంత వరకు ఉండే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ గంగిరెద్దు ఒక ఏసని తీసుకెళ్ళి మళ్ళీ ఒక ప్రాంతానికి, అంటే పంట శిలకల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డిని తీసుకొచ్చేది. అందులో ఏ గడ్డిని సేకరించేది చూడండి, ఇప్పుడు కూడా చూడండి, ఈ గడ్డిని దీనే వెన్నముద్దల అలం అంటారు. ఎందుకంటే అతి సూక్ష్మమైన పదార్థాలు, అతి అమూల్యమైన పదార్థాలు, దానికి తోడు ఇందులో ఏ జంతువు కానీ ఎవ్వరు కానీ మన మనుషులు కానీ ఏదేమన్నా తీసుకున్నా కానీ ఇందులో ఉన్న జిగట పదార్థము మన జీర్ణాశయంలో ఉన్న యొక్క ఆమ్లతత్వంతో అతి క్షుణ్ణంగా ఏ మాత్రం లేకుండా జీర్ణింపచేసి దీనిలో ఉన్న యొక్క ఔషధ గుణ దీనిలో ఉన్న యొక్క ఎలిమెంట్స్ పదార్థంగా రూపంగా కరిగి మన రాసాయనిక చర్య జరిగి ఆటోమేటిక్గా జీర్ణమయ్యే పదార్థం ఇందులో ఉంటుంది. కానీ ఇది సైన్స్ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు జరిగిన యొక్క శాస్త్రీయ యొక్క విజ్ఞానం. కానీ ఆ విజ్ఞానం అంటూ అతనికి తెలియకపోయేది. ఏం చేసేదంటే ఆటోమేటిక్గా వెళ్ళేది, తన పని ముగించుకునేది, దబా ఏం చేసేది, గబా ఆ ఎద్దులకు మేయడానికి ఆ మెద్దుని మేపుకునేది. మళ్ళీ ఒక సుట్టలో ఒక క్లాత్ను లేక గుడ్డలను లేక బత్తలను వేసుకొని మళ్ళీ తీసుకుని వచ్చి తన యొక్క ఆశ్రమంగా ఉన్న కాడ ఆ ఇంటి అతను గృహంగా ఉన్న కాడను లేక గృహం ఉన్నాక పక్కకి ఏదో ఒక ఆశ్రమం కన్నా పక్కకు ఉండేది, ఆ ఎద్దు కింద మే తీసుకునేది అతడు ఉండేది. ఇది చూడండి ఎంత అమోఘం అంటే, ఇతను చూసిన తర్వాత ఆ యొక్క గ్రామంలో పక్క ఉన్న గృహాల్లో ఉన్న జంతువులు కూడా ఉంటాయి చూడండి, పెంపుడు జంతువులు. దాదాపుగా ఇది పక్షుల గేదెలు ఉంటాయి అనుకో. ఇక్కడ ఈ ఎద్దు చూస్తుంటే ఎవరింటికాడ సమీపంలో అతడు ఎద్దో కొద్ది కాలము నివసించుకుంటున్నో కొద్ది కాలం ఒక కాపంలాగా ఉండే వ్యక్తి ఉంటే, ఈ ఎద్దును ఎప్పుడైతే ఆ ఎద్దుకని తీసుకొచ్చిన వ్యక్తుడు ఆ వ్యక్తిని చూసి ఈ పక్క ఉన్న గృహాలు కూడా ఏం చేసేది, ఆ మిగతా ఒక జంతువులకు మేపడం స్టార్ట్ చేసేది. ఎందుకు అంటే అక్కడ గంగెద్దు తింటుంది కదా, మాయ కూడా తింటేనే కదా, అంటే అదొక ఎద్దు కదా, మాది కూడా ఒక ఆవు కదా, అంటే ఆవులకు అంటే ఒక జంతువులకు. తర్వాత సంబంధించిన తర్వాత గేదెల పిల్లలకు, అంటే గేదెలు వాటి దుడ్డెలకు వాటికి ఇచ్చేది. అందుకే వృద్ధులు వెనకట ఏం చేసి తెలుసా అండి, ఇంట్లో ఎవరైతే గేదెలు కానీ బర్రెలు ఉంటుందో పెద్ద వాటిని బయటికి తీసుకెళ్ళేది, మేపుకొచ్చేది. ఈ చిన్న ఉన్న వాటికి ఏం చేసేది, ఆటోమేటిక్గా ఆకులు తినిపించి ఆటోమేటిక్గా వాటికి తినిపిస్తే అవి మేతకు వచ్చి తొందరగా ఎదిగేది. ప్రపంచంలో ఒక మూట సామెత ఉంటుంది, ఎలాంటి వైద్యం వచ్చినా ఎలాంటి వ్యాధి వచ్చినా కానీ చంటి పిల్లలు కానీ చంటి యొక్క దుడ్డెల యొక్క రోగం తెలుసుకున్న వాడే గొప్ప వైద్యుడు అని. అంటే ఈ యొక్క అలముతోని, ఒక వెన్నముద్ర అలముతోని ఆ గేదె యొక్క పిల్ల ఆటోమేటిక్గా చిన్న పిల్ల నుంచి మొదలుకుంటే పెద్ద వరకు దాని చక్కని అది మేసి నెమరు పెట్టే వరకు ఎదిగేది. దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకునేది. ఈ మేత అంటే ఈ గడ్డిని, ఈ యొక్క జాతిని ఏది ఈ వెన్నముద్ర అనేది దీన్ని ఆటోమేటిక్గా అయితే తీసుకొచ్చి, ఎప్పుడైతే తీసుకొచ్చి తన పక్కకు వేసి ఆ పక్క మరి కొద్ది కాలం వరకు ఆ యొక్క గడ్డి కానీ అంటే ఈ యొక్క పక్కకు సంబంధించిన గంగెడ్డలం కానీ దీనే అమృతకాండ అంటారు. అంతేకాకుండా దీని యొక్క వెన్నముద్ర అలం అంటారు. దీని కాక ఆ యొక్క పక్కకుండి
వాళ్ళు కొద్ది కాలం వరకు ఆ పిల్లగాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దీని పక్కనే ఉండడం వల్ల దీని నుంచి వచ్చిన ఒక ఆక్సిజన్, దీని నుంచి వచ్చిన ఒక గాలిని కానీ, దీని నుంచి వచ్చిన ఒక వాసన కానీ శ్వాసించడం వల్ల ఆయా ప్రజలకు అసలు వ్యాధులే రాకపోయేది. అంతేకాకుండా ప్రతి నిత్యము ఉదయం లేచిన మొదలుకుంటే సాయంత్రం వరకు 6 గంటలు, అంటే దాదాపు 6, 7, 8 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 5, 6 గంటల వరకు, అంటే దాదాపుగా 10, 12 గంటల వరకు చేనులలో కానీ పక్క ఒక ప్రాంతాలు కానీ ఈ ప్రజలు ఆ యొక్క జనాభా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క గడ్డికి అనుసంధానంగా ఉండేవారు. అందుకు అప్పుడు ఎక్కువ శాతం వ్యాధులు రాలేదండి. కానీ ఇప్పుడు సైన్స్ అని పెరిగింది, అన్ని విజ్ఞానం అని పెరిగినాయి, అన్ని ర్యాకెట్స్ వచ్చినాయి. కానీ ర్యాకెట్ స్పీడ్ కంటే ఎక్కువ మన వ్యాధులు అతి త్వరగా మన శరీరం మీద ప్రభావితం చెందుతుంది. దానికి కారణం ఏంటి? ఇలాంటి ఒక ఔషధ గుణాలు గల మొక్కలను మన పక్కదారి పట్టడం వల్ల ఎక్కడ ఉన్నా, ఎక్కడ విభజించినా, ఏది ఉన్నా కానీ ఈ మొక్క పిచ్చి మొక్కలని తీసేస్తాం. అది పిచ్చి వదగాలండి. మనం దాదాపుగా దీన్ని అర్థం చేసుకోక, దీని యొక్క అవగాహన, దీని యొక్క ఔషధం అనేది మన మీద ప్రభావితం చెందించుకోక మనం ఒక పిచ్చిలాగా మారుతున్నాం. నేను చెప్పేది ఒకటి, ఆయుర్వేద అభిమానులారా, ప్రతిదీ ఔనిత్యమే, ప్రతిదీ అమృతమే. కానీ ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ప్రభావితం చేసుకోవాలనేది ఒక విజ్ఞానంలో మనం కనుక కాన్సెప్ట్లో ఆలోచిస్తే అతి ముఖ్యంగా దానిలో ఉన్న పదార్థాలు కానీ, అందులో ఉన్న యొక్క ఔషధ గుణాలు కానీ మన శరీరం మీద ప్రభావితం చెందితే ఖచ్చితంగా ఎలాంటి వ్యాధులన్నా దూరం కొట్టే అవకాశంగా ఉంటుంది. నేను దాదాపుగా ఈ యొక్క అమృత కాండతోని, దీని యొక్క వెన్నముద్ర అలంతోని దాదాపుగా కొన్ని 100 మందికి, 1000 మంది దీన్ని ప్రవేశపెట్టినామండి. ఎలాంటి యొక్క వ్యాధులకు ప్రవేశపెట్టినామంటే చర్మ వ్యాధులకు, లివర్లో ఎలాంటి యొక్క క్యాన్సర్ లాంటివి ఉన్నా కానీ, లివర్ సిరోసిస్ ఉన్నా కానీ, ఏదన్నా కానీ దీన్ని తీసుకునే విధానము, దీని ఇందులో ఉండే యొక్క ఆయిల్ అనే పదార్థాన్ని కనుక మనం సమకూరిస్తే ఖచ్చితంగా మన శరీరంలో ఉన్న ఒక వ్యాధులు పటాపంచలు అయ్యే అవకాశంగా ఉంటాయి. ఎందుకంటే దీనితో చిన్న చూడండి, ఇంతకుముందు చెప్పినా కదా, కామ్నేన్ బెంగాల్ చేసిన ఒక దీని యొక్క శాస్త్రీయ నామంలో ఈ కమ్నేని అనే యొక్క జాతి సంబంధించిన మొక్కలు ఇందులో కొన్ని ఉంటాయి. ఒక భృంగరాజ తైలంతో, అంటే దాదాపుగా గుంటగల ఆకుతోని నిత్యము ఎప్పటికీ నిమ్ము ప్రదేశాల్లో ఈ నేల జాతుల్ని ఈ యొక్క మొక్కలు పుడతాయి. ఆ మొక్కని నివసిస్తుంది. ఈ కాండము, ఈ యొక్క వేర్లతో వచ్చిన యొక్క భాగానికి ఏ కొద్ది మాత్రంగా నిమ్ము ప్రాంతం ఉంటే ఖచ్చితంగా ఆ మొక్కలు పుడతాయి. ఇలాంటి జాతిలో చూడండి, పసుపు కూడా ఇలాంటి జాతికి సంబంధించిందే, అల్లము కూడా ఈ జాతికి సంబంధించిందే. కానీ కొందరు మహర్షులు ఆ పసుపును మనలో ప్రవేశపెట్టి దానిలో వరంగా చేస్తున్నాం. అంతేకంటే ఇందులో ఉండవలసిన ఒక ఆల్కలైడ్ యొక్క పదార్థాలు, ఇందులో ఉన్న ఒక కార్బోనిజం పదార్థాలు కనుక మన శరీరాన్ని కనుక ప్రవేశపెడితే మన శరీరం ఖచ్చితంగా ఒక అమృతంలాగా ఉంటుంది. ఈరోజు చెప్పబోయే ఒక వికటి కాన్సెప్ట్ ఈరోజు చెప్పబోయేది, ఎవరికైతే శరీరంలో ఏదో ఒక అవయవంతోనో, లేదంటే ఏదో ఒక అవయవం అరోధించడం వలనో, లేదంటే కొత్తగా వాతావరణం వలన, లేదంటే ఇంకా మన శరీరంలో ఎలాంటి ఒక వైరస్ లాంటి లోపించడం వల్ల ఆ వచ్చే తటస్థ ఒక జ్వరాలకు అతి అమూల్యమైనది మొక్క, ఆ జ్వరాలను పటాపంచలు చేసే మొక్క ఏంటంటే అమృతకాండ మొక్క. దీనే అమృతకాండ మొక్క అంటారు. దీన్ని కంచిత కూడా అంటారు సంస్కృత భాషలో. ఈ యొక్క కంచితంగా ఉపయోగించుకుంటే మన శరీరంలో ఉన్న ఎలాంటి యొక్క వ్యాధులు కానీ, శరీరంలో ఉన్న ఎలాంటి ఒక జ్వరాలను కూడా పటాపంచలు చేసే శక్తివంతమైనది. దీన్ని ఎలా చేస్తాము, ఇప్పుడు ఎలా ఉంటాము, ఒక దగ్గరికి మా దగ్గర సమీపంలో ఒక పేషెంట్ వస్తాడు, ఆ పేషెంట్కి మేము ఏ విధంగా అనువర్తింపజేస్తాం అది మీకు చూపిస్తాం. ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకుంటామో చూడండి. ఆయుర్వేద అభిమానులు మంచిగా, ఎవరికైతే శరీరంలో మన యొక్క డెంగ్యూ ప్రభావం కనుక ఇంతలే కాకుండా దీంతో ఇంకా అమూల్యమైన ఉన్నదండి. ఎవరికైతే పాము లాంటి విషపూరితమైన ప్రాణులు కనుక మన శరీరం, మనిషి శరీరం మీద ప్రభావితం చెందినప్పుడు దీన్ని ఈ విధంగా తొంచాలి. చూడండి, దీని ఈ విధంగా ఇస్తే జిగటలాగా పదార్థం వస్తుంది. ఈ జిగటను ఎక్కడైతే నీకు పాము లాంటిదో ఒక విషపూరితమైన కరిచిందో అటో మీద ఇక్కడ మర్దన చేసుకోవాలి. చేసుకుంటే విషం ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఆ విషయం కొద్దిగా అప్పటికప్పుడు తాత్కాలికంగా ఒక ప్రథమ చికిత్సలాగా చేసి మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ వైద్యాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇలాంటి ఒక విషపూరితాలను కూడా అరించే శక్తివంతమైన విషయం ఉంటుంది. కానీ ఇలాంటి విషయాలను అరించే శక్తులు ఇందులో ఉన్నప్పుడు మన శరీరం మీద మలేరియా దోమో లేక డెంగ్యూ దోమో ఏదైనా కుట్టిందనుకోండి, దానివల్ల మన శరీరం కంప్లీట్గా ప్లేట్లెట్స్ కానీ, తెల్ల రక్త కణాలు,
అనులోమానుపాతం విలోమానుపాతం ఎక్కువ తక్కువ కావడం కానీ, అంతేకాకుండా తెర్రక కన్నా అనులోమానుపాతం విలోమానుపాతం ఎక్కువ తక్కువ జరగడం వల్ల కానీ, ఏదైనా ఒక శరీరం మీద చెడుగా ప్రభావితం చెందినప్పుడు మన శరీరం మీద ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ జ్వర లక్షణాలు ఖచ్చితంగా తగ్గిపోయి మన శరీరంలో ఇన్ఫెక్షన్ కంప్లీట్ తగ్గుతుందండి. దీన్ని ఎలా ప్రవేశపెట్టండి ఈరోజు ఒక కాన్సెప్ట్ మంచిగా వినండి. ఎవరికైతే మొన్న నుంచి చెప్పుకుంటూ పోతున్నా, మొదట ఫస్ట్ ఏం చేయాలంటే మన యొక్క ప్రకృతి సిద్ధమైన వైద్యానికి నడుము కట్టాలి. మొదట ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోవాలి. తర్వాత దాని మొక్కలను ఎక్కువ మోతాదు తీసుకొని మనకు ఔషధ గుణాలుగా తయారైన భాగం కాక ఇంకా వ్యర్థమైన భాగాన్ని అక్కి పెజలకు భూమి మీద ఒక బండ మీద వేసి తొక్కడానికి ప్రయత్నం చేయాలి. దానికి తోడు ఇంకేం చేయాలో చూస్తారు. ఎవరికైతే షుగరు, బీపీ, థైరాయిడ్ ఎలాంటి ఒక దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ళకు డైరెక్ట్గా ఈ యొక్క అమృతకాండను, దీనే వెన్న ముద్ద అంటారు, దీనే ఈ యొక్క అమృతకాండను కనుక తీసుకొని దీన్ని ఏం చేయాలంటే శుభ్రమైన ప్రదేశంలో సారవంతమైన నేల భాగంలో ఈ వేర్ల కాంచెను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు పసుపు నీళ్ళలో నానబెట్టి దాన్ని ముక్కలుగా తరిగి కొద్ది భాగం ఏం చేయాలి, ఆయిల్ పుల్లింగు ఏది కొబ్బరి నూనె తయారు చేసుకోవాలి. మిగతా భాగాన్ని ఏం చేయాలి, కొద్దిగా ఆరబెట్టి చూర్ణం చేసుకోవాలి. మిగతా భాగాన్ని వ్యర్థమైన భాగాన్ని ఏం చేయాలి, కింద వేసి తొక్కడం స్టార్ట్ చేయాలి. ఎవరు ఇది, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ళకు ఈ డైరెక్ట్గా దానికి ఒక చిటికడు సొంటి అన్న జీలకర్ర అన్న దానిలో ఏదన్నా ఒకటి కలపాలి. కలిపిన ఒకటే కలయకుండా ఒకటే డైరెక్ట్ ఇది ఇచ్చిన చాలు. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు, ఇది షుగరు, బీపీ, కొందరు క్యాన్సర్ కూడా ఉంటారు, కొందరు థైరాయిడ్ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏం చేయాలని ఒక విభాగము. వీటితో పాటు ఇంకేమైనా కిడ్నీ సమస్యలు కానీ ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇంకేం చేయాలంటే చూడండి, ఎలాంటి జ్వరం ఉన్నా అన్ని సమస్యలతో జ్వరం ఉన్న వాళ్ళకు ఇది అమృతకాండ మొక్క ఒకటి, దీనే వెన్నముద్రాలం అంటారు. ఈ భాగము ఈ చెట్టు ఒక్కటి, ఎంతో ఒక కొంత భాగము తెల్లగలిజేరు, ఎంతో ఒక కొంత భాగము ఈ ఉత్తరేణి చెట్టు, ఎంతో ఒక అమృతవల్లి, ఎంతో కొంత భాగము ఈ తిప్పతిగా. దీన్ని ఏం చేయాలో ఒక భాగంలో చూసుకోవాలి. దాదాపుగా పావు కిలో అరకిల తీసుకోండి. ఇదేంటిది, తిప్పతీగ అరకిల, తెల్లగలిజేరు ఒక అరకిల, లేదంటే ఇవి ఉత్తరేణి చెట్టు, ఈ 3 కలిసి 3 అరకిలంటే కిలోన్నర. మంచిగానండి, ఇది కిలోన్నర తీసుకున్నాం. ఇదేంటిది, వెన్న ముద్ర అలం, దీనే అమృతకాండ. ఈ చెట్టుని ఎంత తీసుకోవాలి, ఈ 3 కలిసి కిలోన్నర ఉంది కదండి, ఈ చెట్టుని కలిసి కిలోన్నర తీసుకోవాలి. మొత్తం 3 కిలోలు అయింది. ఈ 3 కిలోల బాగానే ఏం చేయాలి, మంచిగా పరిశుభ్రంగా కడిగి మంచి నీళ్ళు పసుపు నీళ్ళను నానబెట్టి బయటికి తీసి అందులో అదింత చిటికడ తీసి అది కొద్ది భాగము మన ఒక ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోవాలి. మిగతా ఏముంటుందంటే దాదాపు ఒక 20 గ్రాములు పోయింది అనుకోండి ఈ 3 కిలోల. ఇంకా 2 కిలోల 980 గ్రాములు ఉందనుకోండి, అందులో ఒక 500 గ్రాములు పక్కకు తీయాలి. మిగతా అన్నీ కలిసినాయి బాగానే 500 గ్రాములు ఏం చేయాలి, పక్కకు ఏం చేయాలి, దాన్ని లేవలాగా తయారు చేసి చూర్ణం లాగా తయారు చేసుకోవాలి. మిగతా దాన్ని ఏం చేయాలి, మొత్తం వేసి చిన్న ముక్కలుగా తరిగి ఆ లేక తరగకుండా అట్టే డైరెక్ట్ వేసి ఆ మనిషిని నడిపేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే చూడండి ఆయిల్ పుల్లింగ్ ఒకటి, చూర్ణ పద్ధతి, ఒక నేచురల్ పద్ధతిలాగా నడిపించడం, ఈ విధంగా చేసుకుని ఉంటే మన శరీరంలో ఉండవలసిన ఎలాంటి ఒక జ్వరమైనా, చర్మ వ్యాధులైనా, లివర్ సమస్యలైనా ఏదైనా కానీ ఈ యొక్క అమృత కాండంతో మన జీవితం అమృతంలాగా మారును. దీన్ని ఏ విధంగా తయారు చేస్తున్నామో చూద్దాం చూడండి. ఉత్తరేణి, తెల్లగలిజేరు, ఇదేంది తిప్పతీగ, దీని అమృతకాండ, ఇవండి. దీన్ని ఏం చేయాలి, మనం ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అమృతకాండ సంబంధించినవి. దీన్ని మెత్తగా తరిగి చిన్న ముక్కలాగా చేసుకొని మనం ఆయిల్ పుల్లింగ్లో కనుక ఎవరికైతే జ్వరం వస్తుందో ఉదయం సాయంత్రం నోట్లో పోస్తే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఎక్కడ ఐసీయూలు ఉన్నా ఏ ట్రీట్మెంట్ చేయనియండి, ఇంత కషాయమా చూర్ణమా ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటే చివరికి ఇప్పుడు మీరు చూపించే విధానంగా చివరికి ఏం చేయాలి తెలుసా, ఏ నూనె లేదనుకోండి, మన వంట నూనె, ఇప్పుడు మేము వంట నూనెతోనే చేస్తున్నాం. ఇలా వంట నూనెతోనన్నా చేసుకొని ఉంటే ఖచ్చితంగా చూడండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
ఏ నూనె? వంట నూనె. కొందరికి చాత ఉంది, అందరు మాకు కొబ్బరి నూనె చెప్తారు, నూనె నూనె చెప్తారు. మేము ఏ నూనె ఆయిల్ పుల్లింగ్, నూనె ఏం లేదు. ఇంత చాలండి. ఇది ఏ నూనె అంటే ఆనియన్స్ నూనె, అంటే ఉల్లిపాయలతో తయారు చేసే నూనె అన్నమాట. దాంతో లేదంటే రైస్ రిచ్ లాంటిదైనా, ఫ్రీడమ్ లాంటిదైనా, ఎలాంటిదైనా వంట నూనె ఏం లేదు. చూసుకోండి, సన్ఫ్లవర్ లాంటిదైనా, వంట నూనెలైనా ఏ నూనె, ఇది ఉడకాలి. అంటే నూనె పదార్థంలో ఇది ఉడకాలని దీని ఒక ఉద్దేశం అంతే. ఉడుకుతూనే ఆ యొక్క నూనె పదార్థము మన శరీరంలో లాలాజల గ్రంథంలో కలిసిపోయి ఆటోమేటిక్గా మన శరీరంలో అన్నవాహిక నుంచి మొదలుకుంటే, నోటి నుంచి మొదలుకుంటే అన్నవాహిక నుంచి జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు, పాయు మార్గం నుంచి ఎక్కడికి 4 గుండ్రగా ఉన్న ఆ యొక్క గోడలను శుభ్రం చేస్తుంది. శుభ్రంతో పాటు దీనితో విస్మరించుకున్న యొక్క జఠరాసాల్లో మొత్తం కలిసిపోయి అతి క్షుణ్ణంగా, అతి త్వరగా దానిని విస్మరించుకొని ఆ యొక్క వ్యాధికి దారితీసే పదార్థాలను బయటికి విసర్జింపబడుతుంది. అంతేకాకుండా రక్త నాళికలు గ్రహించుకొని ఆ రక్తంలో కలిసి, సప్తధాతుల్లో కలిసి ఎలాంటిదైనా వ్యర్థ పదార్థాలను చెమట రూపంగా బయటికి విసర్జింపజేసే శక్తివంతమైనది ఈ ఆయిల్ పుల్లింగ్. పురాతన కాలం నుంచి కొన్ని దశాబ్దాల, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మహర్షులు కానీ, రాజులు కానీ, చక్రవర్తులు కానీ, ప్రతి ఒక్క జాతి, మానవ జాతి దీన్ని ప్రవేశించబెట్టిండు. దాంతో శరీరం ఆరోగ్యవంతంగా ఉంది. కానీ దాన్ని ఇప్పుడు మనం పక్కదారి పట్టడం వల్ల మనం అనారోగ్యంతో పోతున్నాం. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా వచ్చేది ఏదంటే ఆయిల్ పుల్లింగ్. దీన్ని చల్లార్చుతాం. చూడండి, అయ్యో పిండి ఎంత కొద్ది మోతాదే ఒక పేషెంట్కి ఒక 3 రోజులు వస్తుంది. కానీ అదే ఐసీయూలో దాన్ని పెట్టి గబా ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో అనార్థాలు చేస్తాం. ఇలాంటి ఒక ఆయుర్వేదంతో కూడా మనం కనుక ప్రవేశపెడితే ఈ సమాజంలో దోపిడితత్వం కానీ, మోసపూరితం కానీ ఇవన్నీ కూడా దూరం అవుతాయి. ఇవన్నీ మనం పక్కకు పెట్టడం వల్ల అన్ని మోసపూరితాలు, అన్ని యొక్క మోసపూరితాలు, దోపిడితత్వాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. చూడండి, ఒక కుటుంబంలో 10 లక్షలతోనే ఒక సంవత్సరం ఒక సీజన్ జిల్లాలో వచ్చి ఒక్కొక్కరికి 10-20 లక్షలు అవుతుంది. దాని 20 లక్షల ఆస్తి సంపాదన ఏం చేస్తారు కుటుంబంలో అందరూ? కొందరు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు, కొందరు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు, కొందరు ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారు? అక్కడ లంచానికి ఉపయోగపడతారు. బిజినెస్ దారులు ఏం చేస్తారు? నకిలీ బిజినెస్ చేస్తారు. కొందరు పని చేసే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఆయుర్వేదంతో కూడా ఇది అలపరుచుకుంటే ఎప్పుడైతే మన శరీరంలో అందరూ మంచిగా ఆటోమేటిక్గా మనం కూడా ఎలాంటి ఒక ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అందుకు ఆయుర్వేదంతో కూడా ఒక సమాజాన్ని దారి తిప్పే అవకాశంగా ఉంటుంది. మన యొక్క కుటుంబం మంచి అవ్వకుండా ఆయుర్వేదంతో కూడా పక్క కుటుంబాలు కానీ సమాజం కూడా మంచి దారి వచ్చే అవకాశంగా ఉంటుంది అనే యొక్క లక్ష్యంతో మేము చూపిస్తున్నాం. ఆటోమేటిక్గా ఇది ఆయిల్ పుల్లింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బాటిల్లో పోసి ఉంచుతాం. ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా దీన్ని తయారు చేసిన తర్వాత మళ్ళీ కషాయాన్ని తయారు చేసి తాపిస్తాం. ఆ తాపిచ్చే విధానం ఇలా ఉంటుంది చూడండి. ఆ విధంగా అటు కషాయం అన్నా లేహం రూపంలో చూడండి. ఇప్పుడు వచ్చింది కనుక మనకు అతి త్వరగా ఆ మనిషికి తొందరగా మనకు ఎంతో కొంత అధీనం రావడానికి కషాయం తయారు చేస్తాం. ఆ కషాయం తయారు చేసినాక ఈ విధంగా ఫస్ట్ హెల్ప్ని తయారు చేసినాం కదా, తర్వాత కషాయం తయారు చేస్తాం. అతనికి ఎంతో విధంగా ఆయుర్వేద రూపంలో వైద్యం చేసినాక ఎలా ఉంటుందో చూసుకుందాం. దాన్ని బట్టి ఒక వైద్యం చూద్దాం. చూడండి, చల్లారిందో చూద్దాం. ఓకే, చల్లారింది. గాజు సీసాలు పోసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గాజు సీసాలు పోసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొత్తం చూడండి ఈ విధంగా ఆ చల్లారింది కనుక చూడండి. ఇది ఐసీయూలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇది ఖచ్చితంగా ఉదయం సాయంత్రం పుక్కిట్లు పెట్టుకొని మనం కనుక పుక్కులు చూస్తే ఖచ్చితంగా అమూల్యమైనది ఔషధం. ఇది ఆయిల్ పుల్లింగ్. ఇవాళ నువ్వుల నూనె అయినా, కొబ్బరి నూనె అయినా, ఆవ నూనె అయినా, ఏ నూనె అయినా ఒక్కటే. కానీ కొందరు వంటకంలో కూడా 100% ప్రవేశం వస్తుంది. అది మంచి నూనె తీసుకోవాలి. నేరుగా పట్టించిన యొక్క సన్ఫ్లవర్ అన్న తీసుకోవాలి. అంతేకాకుంటే వేరే ఒక
రైస్ బ్రాండ్ మంచి గింజనలతో విత్తనాలతో తీసుకొచ్చిన దాన్ని లేక ఆమ్నూనె అన్న ఇవాళ చేసింది ఏంటంటే మన వంట నూనె తయారు చేసినాం. ఎందుకంటే అతి స్పీడ్గా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కొబ్బరి నూనె తీసుకొని రాకుండా పోయింది. ఏదెందుకన్నా కానీ ఇప్పుడు ఆ పేషెంట్కు ఈ ఆయిల్ పిల్ని తయారు చేసి ఇస్తున్నాం. ఈ తర్వాత మళ్ళీ కషాయం కూడా ఇప్పుడు తయారు చేస్తాం. ఆ కషాయాన్ని కూడా ఏ విధంగా తాపించు ఆ పేషెంట్ ఎలా ఉన్నాడని చూపించుకుంటూ దాని యొక్క తయారు చేసే విధానం చూద్దాం. జ్వరమా? ఎప్పటి నుంచి? రాత్రి నుంచి. ఏమనిపిస్తుంది చెప్పు? కాళ్ళ నొప్పులు, తీపులు, ఈ ఒకటి కీళ్ళ నొప్పులు బాగుంటున్నాయా? ఫ్రీగా వస్తున్నాయి ఏళ్ళు? అది ఏళ్ళు అయితే బాగా ఫ్రీగా వస్తున్నాయి, కానీ జ్వరం బాగున్నది. ఎవరికైనా కానీ ఎంత జ్వరం ఉన్నా కానీ ఇలాంటి ఒక ముసుక దుస్తులను తడిపి షార్ట్ మీద వేసుకోవాలి. కొందరు తలకు ఐసులు అంటుకొట్టద్దు. అయితే నీకు ఒకటే ఒక కషాయం ఇస్తా, అది తాగినాక నీకు తగ్గినట్టు అనిపిస్తే నేను ట్రీట్మెంట్ చేస్తా, ఓకేనా? అది ఆ కషాయం ఒక 2-3 మొక్కలు కలిపి కషాయం వేడి చేయించి ఇస్తా. ఏం కంగారు పడుకో. దాదాపుగా ఎవరికైనా కీలవాతం లాగా, ఐథరైటిస్ లాగా ఏ జ్వరం వచ్చినా కానీ ఉత్తరేణి దాన్ని కొద్దిగా ఉపయోగించుకోనండి. ఇది ఉత్తరేణి, ఎందుకంటే ఎక్కడ కానీ మన శరీరంలో సంభవిస్తే అది వస్తుంది. దాంతోపాటు వెన్న ముద్దల అల్లం చూడండి, ఇది వెన్న ముద్దల అల్లం, దీన్నే గంగెడ్ల అల్లం. ఇది చాలా వ్యాధులకు ఇదే మన ఫస్ట్ ప్రవేశం. దీన్ని కూడా నేను తీసుకొచ్చాను, చూద్దాం. అంతేకాకుండా ఇది అండి వెన్న ముద్దల అల్లం. ఇది కొంచెం సేకరించుకోవాలి, కొద్ది వేర్ల కాంచుని కొద్ది కషాయం లాగా చేసుకోవాలి. ముందు జ్వరం తగ్గడానికి మనం ముందు ప్రయత్నం చేయాలి. చూడండి, ఇది మంచి ప్లేస్లో, ఆరోగ్యవంతమైన ప్లేస్లో మంచిగా ఉండాలి. అటువంటి ప్లేస్ని సేకరించాలి. ఎంతో కొద్ది శాతం ఇలా ఉన్నది వెన్నముద్దల అల్లము ఒకటి ప్లస్ ఉత్తరేణి చెట్టుతోని ఈరోజు తగినంత ఎంతో కొంత భాగం తెల్లగలిగారు. చూడండి, మనకు ఒక అర్ధగంట రిజల్ట్ ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వెన్న ముద్దలలో జ్వరంతో బాగా అవస్థతో వచ్చిండు. 10 నిమిషాలు ఏం చేయాలంటే ఒక స్టీల్ దాంట్లో పసుపు వేసి చెత్త చెదారం మట్టి లేకుండా మొత్తం తీసుకోవాలి. ఎక్కువ మోతాదు వెన్న ముద్దలలో తీసుకోవాలి. చూడండి, దీన్ని ఎక్కువ తీసుకోవాలి, ఇంకా బాగుంటుంది. ఈరోజు కషాయం తయారు చేస్తున్న ఫస్ట్ నీళ్ళలో నానబెట్టాలి, నీళ్ళు పడే వరకే. చూడండి, పసుపు చూడండి, పసుపు నీళ్ళల్లో ఏదున్నా కొద్దిగా కూడా దీంతోపాటు తిప్పతీగను కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇది మన ఇంటి ఆవరణలో పెంచుకున్నది. ఇది కూడా తిప్పతీగను కొద్దిగా ఉపయోగించుకోవాలి. అమృతవల్లి, జీవితం అమృతమే. చూడండి, ఇది ఫస్ట్ కషాయం. జీర ఒక 2 ముక్కలు, వెన్న ముద్దలలో ఒక 2 ముక్కలు, ఉత్తరైంది, తర్వాత తిప్పతీగ. ఇది ఒక 10-20 నిమిషాలు నానబెట్టాలి. ఎవరికి వచ్చినా కానీ ఎంత స్పీడ్ అవస్థ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ కషాయం ఇచ్చిన తర్వాతనే మన యొక్క ట్రీట్మెంట్ లాగా మేము మొదలు పెడదామండి. ఇది మా వైద్య రహస్యం. ఇది వచ్చిన తర్వాత మా నుంచి అవుతుందా కాదా, 1 గంట 2 గంటల తర్వాత జ్వరం గంగ జారింది అనుకుని ఆటోమేటిక్గా మా నుంచి అవుతుంది అనేది మన ఉద్దేశం. ఇవాళ వెన్న ముద్దల అల్లంతోనే మనకు వచ్చిన ప్రయోజనం ఏంది, ప్రతి మొక్క ప్రతి మనిషిలో అన్ని విధాలుగా అనువర్తించిన తర్వాతనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. కానీ ఇప్పుడు దీన్ని ప్రజల్లో అనువర్తింప చేయాలి. ఎన్నో చెప్తూ పోతున్నాం. ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద మహర్షులు, ఆయుర్వేద మహర్షులు, మా లాంటి మా గురువు అసలు గొప్ప గొప్ప మేధావాళ్ళు ఎంతో మందిని చేస్తున్నారు. కానీ ఎక్కువ మందిని అనువర్తింప చేస్తారు. మేము అనువర్తింప చేయడానికి మీకు చూపిస్తున్నాం. ఇది చూడండి, దాదాపుగా ఒక 20 నిమిషాలు వరకు అట్నే నీళ్ళలో నానబెట్టాలి. నాన చేసిన తర్వాత దాదాపుగా ఒక 35 నిమిషాలు 40 నిమిషాలు అయింది, అంటే 30 గంట అయింది నానబెట్టి. ప్రతిసారి 20 నిమిషాల పైన గంట లోపు చాలండి. ఇది
ఎందుకంటే ఏమన్నా విష జంతువులు కానీ ఏమన్నా మలమూత్రములు కానీ లేక అంటే ఆకాశంలో తిరిగే పక్షులు కానీ ఏదైనా కానీ ఎవరైనా స్ప్రే చేస్తారు. నా స్ప్రే కదండి ఇంట్లోనే మేము ఉపయోగించేది. నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి మా ఇంటి మొక్కలే ఉపయోగిస్తా. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడ ఉపయోగించుకుంటారో వాళ్ళు ఎందుకని మా ఇంటి మొక్కల్ని ఉపయోగిస్తా. ఏమాత్రం ఎండకు ఆరబెట్టొద్దు. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నీళ్ళు ఆరిన దాకానే తర్వాత వేరే ముతక వస్త్రంతో వాటర్ లేకుండా చేసుకోవాలి. ఇది అమృతవల్లి, తిప్పతీగ, వెన్న ముద్దల అల్లం, దీనే గంగెడ్ల అల్లం. ఎంత స్మూత్గా ఉంటుంది చూడండి, ఇంతది. దీన్ని బెంగాలీ కంపెనీలకు సంబంధించిన ఒక శాస్త్రీయ నామం అంట. దాని చూద్దాం. తెల్లగల్జీరు ఉత్తరింది. కనిపిస్తుందా? ఈ విధంగా దాదాపుగా ఒక అర్ధ గంట వరకు ఏ మాత్రం పదును లేకుండా ఇది కాకుండా నీడలో ఆరబెట్టాలి. మృదువైన సున్నితమైన కిరణాలు, లేత కిరణాలు ఉదయం సాయంత్రం కిరణాలకు ఆరబెట్టిన కనీసం ఫ్యాన్ గాలి కన్నా నీడలో ఆరబెట్టాలి. మొత్తం ఎలాంటి పదును లేకుండా అంతవరకు ఈ విధంగా ఆరబెట్టాలి. ఈ విధంగా ఆరిన తర్వాత కొద్దిగా పదునులాగా అనిపిస్తే ఇలాంటి ముతికింది శుభ్రంగా ఉన్నదాన్ని దాదాపుగా ఇందులో మనం ఏమాత్రం పదును లేకుండా తీసేసుకోవాలి. ఈ విధంగా మామూలు చేసుకోవాలి. అయిపోయి మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. చిన్న చిన్న ముక్కలుగా. ఏ మాత్రం ఉప్పు కానీ పసుపు కానీ ఇందులో ఇప్పుడు వేయొద్దు. పసుపు వేసుకున్న బాగానే ఉప్పు మాత్రం వేయొద్దు. ఎందుకంటే ఇసాంత జ్వరము, కీళ్ళ నొప్పులు, మన చికెన్ గున్ని లాగొచ్చే వాళ్ళకు రుమటోర్ ఐథ్రాయిటిస్ లేక ఐథ్రాయిటిస్ కీళ్ళలో నీరు చేరడం వలన లేకపోతేనో మన శరీరంలో ఏదన్నా ఒక బీపీ, షుగరు, థైరాయిడ్ ఇంకా వేరే దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం వలన కిడ్నీ సమస్య లేక వెన్నుపూస సమస్య ఏదన్నా ఒక సమస్య ఉంటేనే ఇలాంటి తీవ్రతలో అలాంటి వాటిని పటాపంచలు చేసేది ఏంటంటే ఇది వెన్న ముద్దల అల్లం. దీనే తెలంగాణలో ముతక భాషలో గంగెడ్ల అల్లం కూడా అంటారు. ఎంత అమూల్యం అంటే ఈ రోజున మనకు ఫస్ట్ వచ్చిన మన ఛానల్లో ఫస్ట్ మందు ఎంతో మందికి మేము ప్రవేశపెట్టినాం. జ్వరం వచ్చి కిడ్నీ డయాలసిస్ పోయిన వాళ్ళకు, క్యాన్సర్ ఉన్న వాళ్ళకు, అన్ని వాళ్ళకు ఈ మొక్కను ప్రవేశపెట్టాం. మీ ముందుకు చూపించేది ఇది. ఫస్ట్ మెత్తగా తరగాలిగా. కొందరు మెత్తగా తరుగుతారు, చేతుల్ని పిసుకకండి. ఎన్ని దాదాపుగా ఇప్పుడు ఇలాంటి వ్యాధి జ్వరంతో తిప్పల పడ్డ వాళ్ళకు, బాగా తీవ్రతంగా ఉన్న వాళ్ళకు తాగే అన్ని నీళ్ళే 1/2 లీటర్ నీళ్ళను 1/2 లీటర్ వరకు మరిగించాలి. 1/2 లీటర్ నీళ్ళను 1/2 లీటర్ వరకు మరిగించాలి. ఉదయం సాయంత్రం తాపించాలి. రోజు 3 సార్లు 2 సార్లు తాపిస్తే కొందరు ఆర్థిక లేని వాళ్ళు కానీ ఎవరు ఉంటారు కదండి, ఫ్రూట్స్కు వాటికి ఎక్కువగా రేట్లు ఎక్కువైతాయి, తక్కువ రిజల్ట్ ఉంటుంది. ఇవి తక్కువ ఖర్చు ఉచితమైన దొరికిన మొక్కలు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. నేను పెట్టేది అది. దాంతోపాటు మన యొక్క వ్యాధి కూడా తొందరగా అతి తక్కువ కాలంలో తక్కువ అవుతుంది. మెత్తగా తరిగినవండి. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మంచి నీళ్ళలో కషాయం చేసుకొని తీసుకుంటాం. ఓకే, 1/2 లీటర్ వరకే చూడండి. ఈ నీళ్ళనే ఇన్ని లీటర్నే మనం నీళ్ళ ఆ యొక్క ఉత్తరేను, తిప్పతీగను, వెన్న ముద్దలు అలా అని కొద్ది మూత తీసిన దీన్ని కషాయం చేసుకోవాలి. ఇది
మన కషాయం ఫస్ట్ కదా చూపించడం మీ అందరికీ అంతే. ప్రతిదీ మన శరీరం మీద ఎక్కువ మోతాదుగా కలుషిత పదార్థాలు తినడం వల్లనే ఎక్కువగా మన శరీరంలో ఏదో ఒక అవయం తటస్థంగా పని చేయనప్పుడు వచ్చు తటస్థ మార్గమనే జ్వరము అని అంటారు, అంతే కదా. అలాంటి జ్వరాన్ని పటాపంచలు చేసేటి ఈ 3-4 మొక్కలే అని రుజువు చేయడానికి మా యొక్క ఈ ప్రయత్నం. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. అవి బ్లాక్ కలర్స్ రావాలి, హరితరేణువు నీళ్ళల్లో మొత్తం నానిపోవాలి అని ఎక్కువ గ్యాస్ పెట్టి ఎక్కువ పొగలు బయటికి పోద్దు. అందులోనే మదిగి 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 ఉండాలి. ఇది కథ. ఇప్పుడు కూరపడదానే. ఇప్పుడు వరి అన్నం ఉన్నది, ఆహారం ఉన్నది, జొన్న రొట్టె ఉన్నది, గోధుమ గింజలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఆహార పదార్థాలు. ఇవన్నీ ఏంటిది? ఒక చెట్టు నుంచి ఒక మొక్క నుంచి వచ్చిన పదార్థాలే కదా. అయితే ఇక్కడ జరగవలసింది ఏంటంటే, రసాయనిక మందు కనుగొన్న ప్రతి వ్యక్తి కానీ ఎవరైనా రసాయనికంతో, నేను కూడా రాసాయనిక ఆర్ఎంపీ కానీ పిఎంకి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక వైద్యమైన రంగుతోని ఈ ఆహార పదార్థాన్ని మొత్తం పక్కదారి పట్టించి కెమికల్ జల్లిన ఒక పదార్థాలు తినడం వల్ల ప్రతి ఒక్కరికి వ్యాధి తీవ్రత పడి వాళ్ళు ఎప్పటికీ ఎక్కువ ఖర్చులుగా అయిందనుకో ఆయా సంబంధిత సంస్థానాలకు ఆదాయాలు వస్తాయి. అది మెయిన్. దానికి గ్రహించే ఈ మొక్కలను మన వైపు అలపరచుకోవడానికి ప్రయత్నం చేయించేది మా యొక్క ఉద్దేశం. అందుకు ఎందులో ఏ ప్రోటీన్స్ బలం ఎందులో ఉంటుందో, ఏ ప్రోటీన్స్ బలం ఏముంటుందో, ఏ మొక్కలు ఉంటుందో అది సహజ సిద్ధమైన మొక్కలతోనే సాధ్యమవుతుందని నా యొక్క లక్ష్యం, నా యొక్క సాధన. అందుకు మీ అంతా నడుము కట్టి మమ్మల్ని అందరూ నడుము కట్టించి పెద్ద మేధాశక్తి వాళ్ళు కానీ ఆ యొక్క పేషెంట్ కానీ మాకు నడుము కట్టించి మీరు అనువర్తింపజేయాలి. ఈ ప్రజాలోకంలో ఎంతోమంది ఒక జ్వరానికి కానీ ప్రతి ఒక్క వ్యాధికి కానీ చేస్తారు. చూడండి, ఒక విషయం చెప్తా ఆయుర్వేదాత్మన్నారా, ప్రపంచంలో ఎన్నో విస్ఫోటనలు జరిగి బతుకుతున్న యొక్క మానవాళి గడ్డ. ప్రతి జీవి మనుగడ కొరకే పోరాటం. కొద్ది కాలము తెలివి లేదని ఆదిమమానలాగా పోరాటం. అది కొన్ని వందల శతాబ్దాల కాలం వరకు. తెలివి ఉన్న తర్వాత తెల్లదొర వాళ్ళు వచ్చి మన మీద పరిపాలించి అదొక పోరాటం. మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత పక్క వాళ్ళు మన యొక్క ఆస్తులు మన యొక్క ధ్వంసం చేసి మనల్ని ధ్వంసం చేయడం అదొక పోరాటం. ఈ అన్ని పోరాటాల మధ్యన తిరిగి ఎంతో కొంత బతుకుదాం అంటే మన యొక్క వ్యాధి మీద వ్యాధుల యొక్క తీవ్రత పోరాటం. ఇంకెక్కడని మానవ జీవి కానీ ఏ జీవి కానీ ఎట్లా బతుకుతుంది? మరి అది ఎట్లా సాధ్యము? మనం అర్థం చేసుకున్నప్పుడు దానికి సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఆ మొక్కను కనుక మన శరీరం మీద ఉపయోగించుకుంటే దాంతో పాటు అది కూడా అయ్యే అవకాశంగా ఉంటుందని దాని యొక్క ఉద్దేశం. అయితే వస్తుంది. అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే అలాంటి వ్యాధులను రాకుండా చేసుకుంటే అంత అమూల్యంగా శక్తి ఒక మొక్కగా, ఒక ప్రకాశ శక్తిలాగా, ఒక నక్షత్రంలాగా వెలుగుతుంది. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉండవలసిన విషయం ఏంటంటే, ఒకరు జ్వరం వచ్చింది, ఒకరు కలిసి ఐఆర్ సూపర్ స్పెషాలిటీ అంటారు, ఒకరు కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు, ఒకరు కలిసి పక్క డాక్టర్లు ఆ డాక్టర్ దగ్గరికి అంటారు. ఇదే తీవ్రతంగా ఉంటుంది. అంటే జ్వరమే ఎట్ట వస్తుందో వాళ్ళందరూ అదే ఆవేదనతోనే ఆవేదనతోనే బాగా ఆలోచన చేస్తారు. కానీ వచ్చిన దాన్ని దేని అనువర్తింపజేస్తే, ఏ విధంగా మనం ఆహారంలోకి దీన్ని అలపరుచుకుంటే ఆ జ్వరం ఎట తప్పదన్న ఆలోచన లేదండి. ఇక్కడ నుంచైనా ఆ ఛానల్ చూసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ జ్వరం తగ్గించుకోవడానికి తన ఒక్క రసాయనిక మందులు కానీ తమ యొక్క వైద్యులు చూపించుకుంటా మన ఆహారంలో కనుక అనువర్తింపజేస్తే అతి కొద్ది కాలంలోనే ఎక్కువ శాతము ఎక్కువగా ఎంత పెద్ద వ్యాధులన్నా దూరం చేసి మన తక్కువ కాలంలో ఆ వ్యాధిని తగ్గించే శక్తివంతమైన ఒక
ఆయుధముగా మన యొక్క ఆయుర్వేద మొక్కలు ఉపయోగపడతాయి. చూడండి మనకన్నా ముందే జరుగుతుంది చూడండి, ఇది ఆటోమేటిక్గా చూడండి దగ్గరగా కలరింగ్ మారుతూ ఉంటుంది. చూడు పచ్చదనం పోయి నలుపుకి వస్తుంది, ఇంకా కొద్ది నలుపు. ఇట్లా చిన్న మంట మీద, సన్నని మంట మీద పొయ్యిలు ఉన్నప్పుడు ఇంకా అమృతము, పొయ్యిలు లేనప్పుడు ఇది కథ. ఒక చిన్న ప్రయోగం ఉంది, దీన్ని కూడా చూద్దాం. మనకు పెద్ద కొబ్బరి బోండా తీసుకుని దాంట్లో తొలిసి ఆ కొబ్బరి బోండాలను అన్ని పత్రములు వేసి దాన్ని ఉడికించి దాన్ని తీసి తాపిస్తే ఐసీలో ఇన్హేలరు, ఆక్సిజన్ ఐవి ద్వారా ఐఎం ద్వారా ఎట్ట ఇస్తానో అంత బాగా పనిచేస్తాయి. ఈ యొక్క అమృతవల్లి, ఇదొక వెన్న ముద్దలాలం, తిప్పతీగ అండ్ ఉత్తరేంది తెల్లగర్జరు 5 మొక్కలతోని పంచామృతంలాగా తయారైన కషాయము, పంచజ్వరాలను పటాపంచలు చేసే కషాయము. దాన్ని కూడా ఏం కాకుండా చేసే అవకాశంగా ఉంటుంది అన్నమాట. ఇది మన యొక్క లక్ష్యం. ఆటోమేటిక్గా కషాయం తయారవుతుంది. కషాయం తయారైనాక ఎవరి ఇళ్ళల్లో తగ సంబంధించిన యొక్క ఇంటిలో ఉన్న తేనె కానీ, కండ చక్కెర కానీ, తాటి బెల్లం కానీ, ఇన్ని మిరియాలు కానీ ఏదన్నా చేసినా ఇంకా బాగుంటుంది. నేను ఏం చేస్తానంటే దాదాపుగా ఒక కండ చక్కెర లేకుండా ఏ దినుసులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కొందరికి దినుసులకు దీనికి అనుమానం ఉంటుంది. అయితే దీన్ని అతి ముఖ్యంగా ఇంతకుముందు చూపించింది ఏంటండి, వెన్న ముద్రలు ఉన్నది కదా, అది మన యొక్క ఉత్తర భారతదేశంలో బాగా ప్రాబల్యం పొందింది. హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. దక్షిణ భారతదేశంలో చూడండి గత ఒక 10-20 సంవత్సరాల క్రితము, ఒక 40-50 సంవత్సరాల క్రితము పసుపు పంట వేసేది, వరి ధాన్యం వేసేది, ఎక్కువ చిలక పంటలు వేసేది. అందులో ఈ వెన్న ముద్రాలం కనిపించేది. తీసుకొచ్చి చిన్న జంతువులకు కానీ, చిన్న పిల్లలకు కానీ, ఆ జంతువులతో ఆడుకున్న పిల్లలు ఆటోమేటిక్గా ఆ వెన్న ముద్రాలం కానీ పక్కకు పండుకునేది. ఆ పండుకొని వచ్చిన గాలిని శ్వాసించనే ఆ యొక్క పిల్లల ఆరోగ్యాలు కానీ, చిన్న జంతువుల ఆరోగ్యాలు బాగుండేది. ఎప్పుడైతే ఈ వెన్న ముద్రాలను దూరం చేసారో మానవ జాతి, మన వ్యాధుల దగ్గరైనా ఈ మొక్క దూరం అయింది. ఇది కనిపించకుండా పోతుంది ఈ యొక్క మానవ లోకంలో. ఎందుకు అంటే ఎక్కువ స్ప్రేలు చేయడం వల్ల. అంతేకాకుండా ఎప్పుడైతే జ్వరం వస్తుందో మన జ్వరంలో ఆటోమేటిక్గా చేంజ్ వస్తుందండి. పైత్యరసం అనేది ఎప్పుడో చేంజ్ అవుతుంది. మన లివర్లో ఉన్న గాల్ బ్లాడర్లో, పిత్తాశయంలో ఎప్పుడైతే పిత్తాశయం మీద, లివర్ మీద ఈ జ్వరము బాగా 103 డిగ్రీలు, 104 డిగ్రీలు, 105 డిగ్రీల జ్వరం వరకు వచ్చిన వాళ్ళకు బాడీ మొత్తం ఉడికిపోతుంది అందులో. అలాంటి వచ్చినప్పుడు ఏదైతే తేలికంగా, ఏదైతే డెలిగేట్గా, ఏదైనా బలహీనత అవయం ఉంటుందో అవయం మీద ఈ జ్వరం ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది. అందుకు ఎక్కువ మన శరీరంలో ఎప్పుడైతే ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు ఆమ్లతత్వాలు కొద్ది మోతాదుని ఉత్పన్నం చేసేదంటే లివరు. ఆ లివర్కు ఎక్కువ దాని యొక్క కవచం ఏదంటే పిత్తాశయము. అలాంటి పిత్తాశయానికి, లివర్కు ఇలాంటి యొక్క ఇబ్బందులు లేకుండా చేసే మొక్క ఏదంటే నేను ఇంతకుముందు చూపించిన వెన్న ముద్దల అలం. వెన్న ముద్దల అలంతోని కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, పిత్తాశయము అండ్ లివర్ ప్రాబ్లం ఉన్నా, వెన్నపూస ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాంతో పటాపంచలు చేస్తుంది. ఆ వెన్న ముద్దల అలం ప్రవేశపెట్టిన గంటలు చూడండి, ఆ పేషెంట్లు వేసుకు. ఇదే సాక్ష్యం, మీరే సాక్ష్యం. నాకు ఈ మొక్కే సాక్ష్యము, ప్రకృతి సాక్ష్యము, నన్ను చూసే వ్యూవర్సే సాక్ష్యము. పక్క నేను ప్రపంచాన్ని నమ్మను, ఇక నుంచి నమ్మేది పోయింది. ఇక ఇది చూడండి ఎంత కలరింగ్ మారిందో. ఇది వెన్న ముద్దల పంచామృతం తయారైందండి. దీన్ని శానగాలి ఆరబెట్టి కషాయం లాగా దీన్ని ఆరబెట్టి చల్లార్చి వడబోసి తాపిస్తాం. ఫ్యాన్ గాలికి ఎట్ట ఆరబెడితే చూడండి. చూడండి ఇలాంటి ఫ్యాను కొంచెం చల్లని ప్రదేశంలో విండాలి. ఫ్యాన్ కనుక ఆరబెట్టాలి. అయితే ఈ వెన్న ముద్దలము పొలం గట్లల్లో, చేన్లల్లో, చెలక పంటల్లో ఉండేది. దీనికి ఉన్న గొప్పతనం చెప్పనండి. ఎప్పుడైతే ఒక అక్యుఫేజర్ లాగా, నేచురోపతి లాగా కొందరు రైతాంగులు కానీ, కొందరు కూలి వాళ్ళు కానీ చెప్పులు ఇప్పి ఆ వెన్న ముద్దల మీద నడిచేదండి. అది స్మూత్గా ఉండేది. అది ఎంత స్మూత్గా ఉందంటే
ముట్టుకుంటే ఆ పత్రం అరితరేణు మన కాళ్ళకు చేతులకు కంటే విధంగా స్మూత్గా ఉండేది. అది నడిచిన కొద్దీ మనిషి శరీరంలో సప్తధాతుల్లో ఉండవలసిన యొక్క చెమట బయటికి వెళ్ళేది. ఆ నిమ్ముతోని ఈ యొక్క పత్రంలో నిమ్ము గుంచి మొత్తం అరితరేణువులో ఉండవలసిన ఔషధ గుణం మన శరీరానికి మొత్తం ప్రేరేపించబడేది. ఆ మొక్కను ఆ యొక్క వెన్నముద్ర అలానికి మన శరీరానికి తాకుతూనే ఒక 100% ఔషధ గుణాలు వచ్చి శరీరంలో ఉన్న వ్యాధులన్నీ దూరం అయ్యేదండి. తెలంగాణ ప్రాంతంలో ఇది బాగా జరిగేది ఇది. కానీ ఎప్పుడైతే చిలక పంటలు దూరం చేసిర్రో, ఎప్పుడైతే వెన్నముద్ర అల్లం యొక్క వాడకాన్ని దూరం చేసిర్రో, కనీసం అది మొలవకుండా భూమి మీద మొత్తం గడ్డి మందులాగా స్ప్రే చేసిర్రో, అవి మొలవకుండా అంతరించిపోవడం వల్ల మన శరీరంలో అన్ని వ్యాధులు అవతరించి మనం అంతరించిపోయే విధంగా దారితీస్తుంది. ఇలాంటి యొక్క వెన్నముద్ర అలానే ఈ గంగెడ్ల అలానే మన శరీరానికి గాంక మనం తోడుపరుచుకుంటే యావత్ ఈ ప్రపంచ లోకంలో ఉన్న వ్యాధులను అన్నింటిని అరికట్టొచ్చండి. కానీ ప్రయత్నం చేద్దాం. మేము ఎంతోమందికి ఇది ప్రవేశపెట్టినాం. ఎంతోమందిలో ఇది ఎక్కువ శాతం ఏంటంటే ఏజెన్సీ ఏరియా ప్రాంతంలో కనిపించదండి. అది ఒక పెద్ద ఒక లోపము. కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది, కొన్ని ప్రాంతాల్లో కనిపించదు. కానీ ఈ ఏరియాలో మాత్రం తెలంగాణ, దక్షిణ తెలంగాణలో మాత్రం ఇది విస్తరంగా లభ్యమవుతుంది, కనిపిస్తుంది. ఎక్కడ ఈ మొక్క కనిపించినా కళ్ళకు అద్దుకొని, అంతేకాకుండా దాని పువ్వుతోని, దాని కాండంతోని, దాని వేర్లతోని, ఇంకా అంతేకాకుండా తాటి ఆయిలాగా అంటే దాదాపుగా కొందరు సైంటిస్టులు, కొందరు శాస్త్రవేత్తలు పసుపు ఎండిపోయిన ఆకుతోని నూనె తీస్తారు. ఇది తాటి నూనె తీసినాం, అది పనిలోకి మా యొక్క పేషెంట్కి పనిలోకి ప్రవేశపెట్టిన వాడుకములు ఉన్నది. అదేవిధంగా తాటి ఆయిల్ లాగా, పసుపు ఆయిల్ లాగా, కొబ్బరి నూనెలాగా, ఒక ఆమ్లంలాగా ఈ వెన్నముద్ర అలానే కొన్ని టన్నుల వరకు, కొన్ని క్వింటాల వరకు అన్న తీసుకొచ్చి ఎచ్చిపచ్చిగా మామూలుగా ఆరిన తర్వాత దాన్ని కాక ఆయిల్ చేసుకుంటే మన శరీరానికి అంత అమృతవల్లిలాగా పనిచేస్తుంది. దాన్ని ఒక విధంగా అమృతవల్లి కూడా అంటారు, అమృత పాశం కూడా అంటారు దీనికి కూడా. అందుకే అంత అమూల్యమైనది, ఔచితమైనది. ఆటోమేటిక్గా ఇది ఆరింది, చల్లారింది. ఇప్పుడు వడబోసి పేస్ట్ని దాపిస్తాం. చూడండి. మొత్తం చల్లార పెట్టినాం, తర్వాత వడబోసి తాపిస్తాం. చూడండి, ఇది డైరెక్ట్ ఇటునే కాక ఆహారంలో కాక తినే వాళ్ళు ఉంటే అదేవిధంగా ఆహారంలో తినిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఈ యొక్క పిప్పిని కానీ దేని కానీ పోనీయొద్దు. దీనికంటే మన అక్యుప్రెషర్ వాటర్లో కలుపుకొని మనిషిని తొక్కియొచ్చు, అరిచేతులకు అరికాలు. ఏ మొక్క వ్యర్థం కాదు, ఇంత మొక్క కూడా వ్యర్థం కానియదు. చూసానండి, పిండుకోవాలి. ఈ పిండుకున్న పదార్థంలో మళ్ళీ నేరుగా కొన్ని మొక్కలు కలిపి అయ్యే పత్రం కలిపి ఆ పేషెంట్ కచ్చపిచ్చ దంచి అరిచేతిలో కరికల రుద్దాలి. రుద్దినాక చూడు ఎంత మజా ఉంటుందో. ఈ పేషెంట్ మనకు సాక్ష్యం, మీకు సాక్ష్యం, ప్రతి ఒక్క వ్యూవర్స్ సాక్ష్యం. అర్థమనే నేరుగా చిన్నది. ఎట్టుంది కస పచ్చ పస పసల పసల వాసన అవుతుందా? ఏమవుతుంది కదా ఈ ఉన్న టిప్పునేనండి గింతంతా నాయే అమృతబలి పచ్చలు వేసి అటు కసపిసి చేసి కాళ్ళ దగ్గర ఒక్క చెప్పు మర్దనం చేయాలి. ఇవి ఇట్లా వేసుకొని మళ్ళీ అదే ఏది
వెన్నముద్రాలను చూడండి, ఇది ఉత్రేనాకు తిప్పతీగ మళ్ళీ పాత వాటిని వేసి, ఎందుకంటే మళ్ళీ వాటిని కొంచెం ప్రేరేపింపజేయాలి. మొక్కని వేస్ట్ చేయొద్దు, ఒక్క చెట్లను బీగడు కానీ ఏదైనా వేస్ట్ చేస్తే వాళ్ళు వేస్ట్ మనసులే. ఇది రోట్లో కానీ ఇలా మిక్సీలో పెట్టేస్తే దానికే పోతుంది కదా. ఈ విధంగా నన్ను అటు ఇటు నవలిస్తే మనిషి నడవలేని స్థితిలో ఉన్నాడు కనుక ఆ విధంగా చేస్తాను. నడిచే శక్తికి ఏం చేయాలి, కొన్ని ఆకులు తీసుకొచ్చి 1 కిలో 2 కిలో ఆకులు తీసుకొచ్చి కింద వేసి స్టీల్ ధాన్యాలను వేసి అక్కి ఫెదర్ నడిపించాలి. నడిపిస్తే మన అరిచేతుల్లో అరికాలలో పోయిన యొక్క స్వేదరంధ్రాలు ఆటోమేటిక్గా మనం నేచురోత్పత్తిని ఆయుర్వేదం అనువర్తింపజేస్తే ఏ కొద్ది డ్రగ్స్ ఏ కొద్ది యాంటీబయాటిక్ ఐవి ద్వారా కానీ ఐఎం ద్వారా ఇస్తే అతి త్వరగా కోలుకుంటారు. కానీ ఇక్కడ జరగవలసిన విషయం ఏంటంటే ఇవన్నీ వైద్యులు చెప్తారు కానీ ఇది పాటించుకోరు. ఎందుకు పాటించుకోరు అంటే 10 లక్షలు ట్రీట్మెంట్ ఖర్చు పెడతారు, 50,000 పన్ను తినరండి. డాక్టర్ అంటాడు, ఆడికి వైద్యుడు అంటారు మంచి తిన్ను ఆహారం తీసుకోండి అంటే తీసుకోలేము, ఎందుకంటే దీనివల్ల ఏమొస్తుంది అనేది అనుకుంటాం. అన్నీ చెట్లతో వచ్చిందే కానీ దీని కానీ ఆటోమేటిక్గా మనం అనువర్తింపజేస్తే ఖచ్చితంగా అర్జునుడు కొత్త చూపిస్తున్నాం. కానీ మేము నేరుగా ఇది లైవ్నే పెట్టాలనుకున్నాం కానీ కొంచెం ఇబ్బందితోనే లైవ్ పెట్టుకోలేకపోతాను. చాలా కేసులు చాలా ఉన్నాయి. మా యొక్క ఈ యొక్క చిన్న సన్నకారి యొక్క వైద్యుల మీద ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు మాకు భయంతోనే ఆ యొక్క వ్యాధులను ఇబ్బంది పడే వ్యక్తులను కూడా బాగా భయపడకుండా చేస్తాను. చేందో మాకు బతకలేము, చేస్తే వాళ్ళు ఏదైనా ఉంటారు భయం, దాంతో చేసి చెడినట్టుగా చేస్తున్నామండి. బాగా తీవ్రతంగా ఉన్న వాళ్ళు కానీ ఏం చేసినా కానీ ప్రాణాన్ని అయితే నష్టం పెట్టించలేం. నాకు అది పెద్ద ఉద్దేశం. ఏ రంగమైనా కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ప్రాణాలని నిలబెట్టే యొక్క ఉద్దేశమే మా యొక్క లక్ష్యం. దాంతో మా యొక్క దానిలోకి వెళ్ళిపోతున్నాం మేము తప్ప ఏదో చేద్దాము, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని కాదు. సహజ సంపదను సకలం నాశనం చేశారు. ఇప్పుడైనా కాపాడుకుంటే మనం భావితరాల్లో మనకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ప్రతిదీ అంతే. ఈ యొక్క ఆరోగ్యానికి, సమాజానికి, ఈ యొక్క ప్రకృతికి మనం సిద్ధంగా ఉన్నాం. పండుకో సార్ ఇట్టనుకో ఇట్టం అవసరానికి దాకా గట్టిగా. ఇది జ్వరం ఉన్నది, ఇంకా బాగానే ఉన్న జ్వరం. కొంచెం ఉడికింది, కొంచెం ఉడకంది కదా, అకాలు కొడతాము. ఇది చూడండి, కాలు పచ్చగా అవుతుంది. చాలాసేపు నడుస్తాను, అరికాళ్ళలో బాగా జ్వరం ఉన్నది. పాపం కొందరు భయపడకుండా తెలిసి తెలియని వైద్యం అనుకుంటూ భయపడతారు, ఆకులు కట్టుకుంటారు. ఈయన కూడా కట్టుకున్నావా? ఏ ఆకులు? అడవి చెన్నంగా ఆకులు. ఈ నొప్పులు అక్కడ కట్టుకున్నావు కదా, ఓకే కట్టుకోవచ్చు. అది కూడా ఎలా అనంటే బాగా ఉడకబెట్టి కట్టుకోవద్దు, కొంచెం తెలిసి తెలియని గోరువెచ్చగా చేసి చల్లారినాక కట్టుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, వెనకడ సూత్రాలు చేస్తే బాగుండు. మరి వైద్యానికి వెనకడ సూత్రాలు, మరి వంటకు వెనకడ సూత్రాలు కావా? ఎందుకంటే అది నాలుకకు రుచికరమైనది, కడుపు నింపేది. ఇది లేదు. కానీ మాకు అలాంటిన అనువర్తింప చేయాలనే లక్ష్యంతోనే మా యొక్క ఈ యొక్క చిన్న ప్రయోగం.
ఇది బయటి సమాజంలో అందరికీ వందల వేల మంది ప్రవేశపెట్టినాం. ఆ యూట్యూబ్ ఓపెన్ చేయమంటే ఇప్పుడు ప్రవేశపెట్టినాం. కనుక్కో ఏం లేదు ఇది అండి. తడిగుడ్డేసిన జనం జారింది, ఒక్కొక్క కాళ్ళల్లో ఉన్నది. ఏం కాదు. చూడండి, ఎవరికైనా బాగా గుర్తుంచుకొని ఐసీయూలో ఉండి ఐఎం ద్వారా ఐవి ద్వారా ట్రీట్మెంట్ చేయని ఇంటికాడ ఇవ్వడం జరిగింది. 102, 103 డిగ్రీల జ్వరం, 104 డిగ్రీల జ్వరం అంటే దాదాపుగా మన శరీరంలో ఏదో ఒక అవయంలో అనుచితమైన ఒక సమస్య ఉంటేనే వచ్చేది ఒకటి మన ఒక ఆలోచన. కానీ మామూలుగా జనరల్గా వచ్చినా కానీ ఇలాంటి తడిగుడ్డలు కానీ ఏదైనా తలకేసుకోకండి. ఇట్లా అజ్ఞా చక్రం మీద, శ్వాస చక్రం మీద ఇటు వేయడం బంద్ పెట్టండి. ఇటు వేయడం కూడా బంద్ పెట్టండి. ఎప్పుడైతే మెడ కింద నుంచి తల భాగం నుంచి ఈ యొక్క విశుద్ధ చక్రం కింద అనాథ చక్రం నుంచి మొదలుకుంటే ఇక్కడ మణిపూర చక్రం, మూలాధార చక్రం సమీపం వరకు ఇలాంటి దాన్ని వేసుకోవాలి. తడిగుడ్డ వేసుకుంటే ఎప్పుడైతే జ్వరం వస్తుందో ఆ జ్వరంలో లివర్ అనేది బాగా డిస్టర్బ్ అంటే బాగా ఇబ్బందులు పడుతుంది. రసాలు, జలరసాలను, అమ్లతత్వాన్ని విడుదల చేసేది అన్ని ఇబ్బంది అవుతుంది. ఆ లివర్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం చేసుకుంటున్నప్పుడు జ్వరం తక్కువ. అది మన గొప్పతనం. అయితే ఏది పడితే అది తినడం, ఏది పడితే ట్రీట్మెంట్ చేయడం. అందుకే చూసిర్రా కొందరు, ఇప్పుడు సమయం చెప్తానా, ఎఫ్ఐఆర్ చేసిన, డిఎంలు చేసిన వాళ్ళు కూడా, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే 40 కిలోల బరువు నుంచి 15-14 సంవత్సరాల వయసు గలకు డోలో 650 రాస్తారు. అది సహాయక మందు. డోలో 650 అనేది కింట బరువు పైన ఉండి 20 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకే నీకు ఉపయోగించాలి. పెయిన్ కిల్లర్స్ ఉపయోగించుకుంటే ఎంత దారి తీస్తే అంత దారికి తీస్తారు. అందుకు పేషెంట్ చాలా ఆగమయ్యేది. అలా కాకుండా సాధారణ డ్రగ్ ఉపయోగించుకొని ఇలాంటి ఒక ఆయుర్వేద చిట్కాలు కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టే డోసులు ఇచ్చి, ఇష్టం ఉన్నట్టే సపోర్టివ్ డ్రగ్గులు ఇచ్చి లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. అందుకే లివర్ వాపెక్కిందని జ్వరానికి ఆటోమేటిక్గా నీకు వాపు వస్తుంది. ఇందులో ఇంకా పెద్ద డిస్టర్బ్ ఇది. చిన్న డోసు ఇచ్చుకుంటూ ఇలాంటి చేస్తే ఆటోమేటిక్గా పేషెంట్ ఖచ్చితంగా ఆధీనంలోకి వస్తారు. అది చేసినప్పుడే మనకు వచ్చే అవకాశంగా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ ఇదే విధంగా సాయంత్రము, నైటు, మధ్యాహ్నము, నైట్ ఇదే చెప్తాం. ఆటోమేటిక్గా జ్వరం జారుతుంది. కొంచెం అవస్థ ఉన్నదా? అవస్థ అప్పుడు అంత ఉన్నదా? అప్పుడు ఉండనా? బాగా కరెక్ట్ చెప్తుంది అన్నందుకు కాదు, తగ్గింది. తక్కువ బిల్లే. ఇప్పుడు కషాయం పోసినాం కదా, అర్ధగంట ఏమనిపిస్తుంది? గట్టి మట్టాడు, నొప్పులు తగ్గినాయా? కొద్దిగా తగ్గినాయి, కొంచెం రిలీఫ్, కొంచెం నడగలుగుతావా? శుద్ధం ఉండే అందులోని పట్టుకో కట్టి. ఇక పర్వాలేదు, అంతేనా? బయటికి పోతావా? అప్పుడు కంప్లీట్ కట్టెతో బలువుగా నడిచాడు. ఇట్లా కట్టి కట్టెతో నడిచినావా? అప్పటికిప్పటికి ఎట్లా కొంచెం తేడా వచ్చిందా? ఏం కాదు, 3 days చేసి కంట్రోల్ అయిపోయింది కంగారు. ఓకే, ఇప్పుడు అసలు నడవరాలి, అందుకే తీసుకొచ్చి మసాలా పని పెట్టింది. ఇదే కంటిన్యూ ఇచ్చినావు, ఇట్నే కాసేపు తాగు, ఇట్నే చెయ్యి.
మేము చేసే విధానము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి ఇది లైవే. ప్రతి ఒక్కరు పేషెంట్, అన్ని వ్యాధుల పేషెంట్ మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు లబ్ధి పొందుకుంటూ ఈ బయట సమాజానికి తెలియపరచాలని కూడా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన పేషెంట్ కూడా ఒక సమాజాన్ని మార్చాలని ఒక కంకణం కట్టుకున్నారండి. దాంతో కూడా మనందరం మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇంతకుముందు చూపించిన మా ఇంటి చుట్టూ లాగా చూపించిన ప్రతి ఒక్కరి మళ్ళొక్కసారి చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్కరి చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయండి. పెద్ద చెట్టును పెంచండి, నాణ్యమైన చెట్టును పెంచండి. అంతేకాకుండా మన ఇంట్లో ఉన్న ఆవరణలో ఉన్న అన్ని జాతుల మొక్కలు చూడండి. మా అక్కడ వెన్న ముద్రలం, దీనే అమృతకాండ, దీనే కమ్యూనిల్ బెంగాల్నెస్, దీని యొక్క శాస్త్రీయ నియమం. ఎప్పుడైతే దీన్ని ఎక్కువ శాతము పశ్చిమ బెంగాల్ కానీ ఉత్తర బెంగాల్ కానీ ఉత్తర భారతదేశంలో కానీ నిమ్ము ప్రదేశాలు ఇది బాగా దట్టంగా ఉంటుంది. దీనికి కనీసం మన కడుపులో కాకుండా దీని పక్కనన్నా ఉండే శ్వాసించిన అంత అమృతం అన్నమాట. అంత అమృతకాండ ఇది. దీని అందుకే అమృతకాండ అంటారు. ఈరోజు అమృతం కాండంతోనే జ్వరాన్ని పటాపంచలు చేయొచ్చు. అంత అమూల్యమైనది. దీన్ని ఏ విధంగా చేసిండ్రు? ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్, తర్వాత కషాయం. ఎవరికైతే జ్వరముతోని అవస్థతోని పడిన వాళ్లకు మొదటి రూపకంగా కషాయం అని వేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ముక్కను మెత్తగా చిన్నగా తరిగి ఆహారంలో ఎక్కడైతే పూడ్చి పెడతారో, లేదంటే అన్నం పెడతారు, లేక చపాతీ పెడతారు, లేదంటే ఏదా పెడతారు, అలాంటి వాటి కంటే ఇలా కలిపిస్తే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. అంతేకాకుండా ఆయుర్వేద వల్ల జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ నేను చెప్పేది ఒకటి, మాంసకృత పదార్థాలకు, పులుపు పదార్థాలకు, గట్టి పదార్థాలు ఎక్కువ కాలం జీర్ణం అయ్యే ఒక పదార్థాలకు మీరు తీసుకోకండి. ఎక్కువ శాతము అతి తక్కువ కాలంలో జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను గత ఒక నెల రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. 3 పద్ధతులు మీకు తెలిసినా తెలియకున్నా కానీ మీకు తెలిసిన ఒక ఆయిల్ పుల్లింగు, యోగాసనాలు తెలిసినా తెలియకుండా ఏదో ఒక ముద్రలాగా వేసుకుని పద్మాసనలాగా కూర్చొని ఏమి తెలియకుండా కానీ ఉదయం సూర్యుని వైపు ఉత్తరం అన్నా ఇటు తూర్పున తిరిగి కనీసం ఇట్లా కూర్చొని ముష్టి ముద్రలు వేసుకుని ఇట్లా కూర్చొని నేను ముష్టి అనుకున్నట్టుగా ఎక్కడికి అక్కడికి ఇలాంటి ఫస్ట్ ఏమైంది ఆయిల్ పుల్లింగు, యోగా. తర్వాత ఏమైంది ఈ యొక్క చూర్ణాలన్నా లేక లేహమన్నా లేక కషాయమన్నా తయారు చేసుకోండి. ఈ చేసుకోవచ్చిన ఒక వ్యర్థ పదార్థం చూడండి. ఆ మొక్కల్ని ఇట్ట కింద కూర్చొని మన కింద వేసుకొని మూలాధార చక్రం కాడ కూర్చుంటే ఒక 10-20 నిమిషాలు దీని మన మధ్యన వేడి పుట్టాలి. ఆ వేడిలాగా పుట్టినప్పుడు ఆటోమేటిక్గా మన స్వేదరంధ్రం దీని అగ్గర నుంచి బయటికి వెళ్ళి లోపలికి మన స్వేదరం మన శరీరంలో కలిసిపోయి నీ మీద ఎలాంటి రోగాలు ఉన్నా కానీ ఎలాంటి వ్యాధులున్నా పటాపంచలు చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఇలాంటి యొక్క జ్వరానికి మాత్రం ఖచ్చితంగా దీనికి అనువర్తింప చేసుకుంటే అతి తక్కువ కాలంలో ఎంత సీరియస్ ఉన్న వాళ్ళు కూడా కానీ మనకు మనగంలోకి వచ్చి ఆ యొక్క పేషెంటు ఎక్కువ సీరియస్ కాకుండా అతి తక్కువ కాలంలో ఉండే అవకాశం ఉంటాయి. ఇప్పుడు వచ్చిన జ్వరాలు ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ ఏ ఉత్తర్వుల యొక్క ఆదేశాల మేరకైనా కానీ జ్వరాల మీదనే ఎక్కువగా మన ప్రజల మీద ప్రభావితం చెందడం వల్ల మన శరీరంలో ఉన్న ఒక అవయవాలు ఏదో ఒక లోపించిన ఒక అవయవాల మీదనే ప్రభావితం చెందుతుంది. అలాంటి అప్పుడు జ్వరం రాకుండానే మనం ఎంతో కొంత ఒక ప్రకృతి సిద్ధమైన మొక్కలను కానీ ప్రకృతి సిద్ధమైన ఒక ఆహార పదార్థాలు కానీ ప్రకృతి సిద్ధమైన మన యొక్క నడవడికి కానీ చివరికి ఎంత ఏది ఉన్నా కానీ ఒక నేచురోపతిలాగా దీన్ని నడవడం కనుక మన యొక్క మొదలు పెడితే ఖచ్చితంగా చెమట వచ్చి మన రక్తంలో కలిసిపోయి మలిన పదార్థాలుగా వ్యర్థంగా వెళ్ళిపోయి పటాపంచలు అయితే ఇలాంటి ఒక ఆయుర్వేద ఒక ఔచిత్యాన్ని అందులో అలవర్చుకొని ఈ యొక్క అమృత కాండంతో అమృత జీవితంలాగా జీవుల్లాగా మన ప్రాణజీవులు కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అన్ని పంచామృతాలతో కలిగిన పంచలోకంలో ఉన్న అన్ని జీవరాశులు 84 లక్షల రకాల జీవరాశులు ఎప్పటికీ నిత్యము వికసించి సూర్యుడి గంగ ఉదయించే జీవితంలాగా మన జీవితాలు మారాలని ఆశిస్తూ మీ నుండి చొరవ తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.